హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. కాటన్ చీరకి గంజి లేకుండా అస్సలు కట్టలేమండి. మరి ఆ గంజి తేలిగ్గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నది స్టార్చ్ పౌడర్, ఇంకొకటి రివైవ్. ఇవి రెండు గంజి పౌడర్లే. స్టార్చ్ పౌడర్ మనం కాచి పెట్టుకునేది, రివైవ్ అయితే డైరెక్ట్గా నీళ్ళలో కలిపి పెట్టేస్తాం. సో స్టార్చ్ పౌడర్ అయితే ఇలా గిన్నెలో తీసుకొని కొద్దిగా నీళ్లు కలుపుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో మనకి ఎంత గంజి కావాలో అంత దానికి సరిపడా నీరు తీసుకొని ఆ నీరు బాగా మరిగించండి. మరిగించిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ పక్కనే కలిపి పెట్టుకున్న స్టార్చ్ పౌడర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం కూడా అందులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు దాన్ని అలా ఉడకనివ్వండి. ఎప్పుడైతే అది దగ్గరకు వచ్చేసి తిక్కుగా అవుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత మనం బట్టలకి పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇదే ఎందుకు వాడాలని చెప్తున్నానంటే, ఇందాక చూసే వేరే వేరే నీళ్ళల్లో కలిపి పెట్టే ఏవైతే ఉంటాయో అవి మనం బట్టలకి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఒక చోట ఎక్కువ అంటడం, ఒక చోట తక్కువగా అంటడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే తెల్లగా మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి. మనం అవి కరెక్ట్గా బయటికి వెళ్ళే టైంలో వేసుకున్న తర్వాతే కనిపిస్తాయి. మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇలా పెట్టుకున్న గంజి అయితే కనుక ఎక్కడా కూడా అలా అవ్వకుండా అంతా సమానంగా బట్టలకి నీట్గా గంజి పడుతుంది. అలాగే మనం వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఆరిన గంజిని కొద్దిగా బకెట్లో తీసుకున్నాను. నాకైతే థిక్నెస్ ఎక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా వాటర్ కలుపుతున్నాను. ఇలా కలిపిన వాటర్ మనం ఆల్రెడీ బట్టలు నానించి ఉతికి పిండి పక్కన పెట్టుకుంటాం కదా, ఏదైతే మనం దేనికైతే గంజి పెట్టాలనుకుంటున్నామో ఆ చీరని ఆ వాటర్లో బాగా నేను చూపిస్తున్న విధంగా కిందకి పైకి అంటూ ఒక 5 మినిట్స్ దానిలో ఉండనివ్వండి. అలా ఉంచితే బట్ట బాగా గంజిని పీల్చుకుంటుంది. మనం ఆరేసే పద్ధతి కష్టంగా అనిపిస్తుంది. గంజి బట్టలు ఆరేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ చూడండి, ఇలా నేను చూపించినట్టుగా బకెట్లో పెట్టుకొని మనమే సొంతంగా ఆరేసుకోవచ్చు. అలాగే ఆరిన తర్వాత వీడియో కూడా పెడుతున్నాను. ఎంత బాగా వచ్చిందంటే నాకు ఎక్కడా కూడా అంటలేదు అనే ఫీలింగ్ లేదు. అలాగే ఎక్కడ మచ్చ కూడా అనిపించలేదు, తెల్లటి మచ్చ లేదు. అండ్ చాలా బాగా వచ్చింది. సో లేడీస్ చాలామంది గంజి పెట్టుకోవాల్సి వస్తుందనే కాటన్ వాడరు. సో ఇలా ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.